ఇంకోండి ఇసుకుతుందిలేండి. ఇవి చూడండి, కడుక్కొని శుభ్రంగా తెల్ల నీళ్ళు వచ్చేదాకా తోముకున్నానండి. ఇవి పులుసు గట్ట పోయేలాగా. పులుసు గట్ట లేదండి, ఇవి పులుసు ఎక్కువ ఉంటుంది. ఇది దొందు అలసగా ఉంటుంది పులుసు ఉన్న గురించి. పులుసు అంతా పోయేదాకా తెల్ల నీరు వచ్చేదాకా కడిగండి. మళ్ళీ వాసన రాకుండా నిమ్మకాయ కొంచెం ఉప్పు వేసి పసుపు వేసి కడిగాను. కడిగట్టు పెట్టుకున్నానండి. ఇవి శుభ్రంగానే అంటే ఇవి వండుకోవాలి. కానీ చిన్నవి మంచివి కదండి చేపలు. ఇసుదొందులు ఎక్కువ పెద్దవి అయితే బోల్ రేట్ అండి. ఇవి చిన్నవి కాబట్టి ఇప్పుడు కలక నీరు తగులుతుంది కదండి గోదావరికి, అందుకే చిన్నవి పడతాయండి. ఇప్పుడు ఎదిగితే ఉంటాయి కదా, చిన్నగా పడతాయండి. ఇప్పుడు ఇవి అయితే ఇవి ఎంతో కాదండి. ఇవి 100కి ఇచ్చింది. ఇవి అంటే 100 అనుకుంటారేమో, డబ్బుల రేటు కూడా చెప్పేస్తుంది అనుకుంటారు. ఇన్ని మీకు ఇస్తారో ఎవరో తెలీదు, మాకు అవుతే ఇస్తుంది. ఈ మెదులుతో ఉన్నట్టు ఉన్నాయండి. ఇవి ఇవాళ పడ్డాయి, అప్పుడు కూడా పడ్డాయి. దొందులండి. ఇవి చిన్న చిన్న దొందులు చేసినప్పటికే పని ఎక్కువ అయిపోద్దండి. ఇది తలకాయ తీయక్కర్లేదు, తోకానండి పొట్టకు పురుగుతో సరిపోద్ది చేసుకుంటే. చేస్తాం కష్టంగా తింటాం సులువేండి. ఇవి కానీ బాగుంటుంది కూర, చాలా బాగుంటుంది. చిన్నవి తినమంటున్నారు కదా. కోళ్ళు చూసారు ఎంత ఉన్నాయి. ఇవి చూడండి చిన్నగా ఉన్నాయి. ఇది కూడా తినాలి. ఇంకా 2 మీడియం సైజుకు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. కొద్దిగా ఎల్లుల్లిపాయలు తీసుకున్నానండి. ఎల్లుల్లిపాయ అల్లం పేస్ట్ ఉంది కానీ వేస్తున్నాను నేను. ఒక పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఎందుకంటే అల్లం పేస్టు, అల్లం ఎల్లుల్లిపాయ పేస్టు, గరం మసాలా పొడి, కారం, ఉప్పు, ఇంకోటి కొంచెం కరివేపాకు వేస్తున్నానండి. ముక్కలు కోసాను. కరివేపాకు మళ్ళీ వేస్తే పాడేసేస్తున్నారు కదా, అందుకని అది మిక్సీ పట్టుకోవాలి. దూరం కానీ మిక్సీ పడతాను దీన్ని. గ్యాస్ అక్కడ గిన్నె పెట్టాను. నూనె పోస్తుందండి. నూనె పోసాను. కరెంటు పోయిందండి. ఉల్లిపాయ మిక్సీ పడదామంటే మళ్ళీ రుబ్బానండి నేను. కరెంటు గురించి కూడా చూడకూడదండి, నేను కరెంటు గురించి చూశాను. పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. కరివేపాకు అండి చిన్న చిన్న ముక్కలు చేసుకుని వేసుకుంటున్నాను. ఏంటి కరివేపాకులాగా వేసేస్తాయండి, కరివేపాకు పాడేస్తాము. ఇదైతే ఇంకా అన్నంలో కలుపుకుని వేస్తాం కదండి. ఇంకా అందుకని ఇదిగోండి మిక్సీ ఇంకా రుబ్బులు గురించండి. ఇది నీళ్ళు తగ్గిరానండి. పసుపు వేస్తున్నాను.
బిర్యానీ కొంచెం అల్లం పేస్ట్ వేస్తున్నాయండి. అల్లం అల్లం ఉల్లిపాయను ఇందులో వేస్తే మగ్గిపోలేదు, వాసన కోసం ఉంటారు. బిర్యానీ కొంచెం పెడతాను. గరం మసాలా వేస్తున్నాను. కారం వేస్తున్నాయండి. చిల్లి కారం వేసింది. ఫ్రైగా బాగుంటుంది. ఇది కారం సరిపెడుతుంది. ఇది కలరే కాదనుకోండి. ఒకసారి మూత పెడతాను. నూనె పైకి వచ్చింది. ఉల్లిపాయ దాన్ని మగ్గిపోయినట్టు ఏగిపోయినట్టండి. పైకి నూనె వస్తే దొందులండి. ఇవి చూసారా, చిన్న దొందులండి. ఇవి చాలా బాగుంటుందండి కూర. తోక పొట్ట తీసానండి. వీటిని నీట్గా కడుక్కోకపోతే ఇంకా అసలు బాగండి. ఇవి ఎక్కువగా గరిటె పెట్టుకోకూడదు, విడిపోతాయి. దొందులాగా ఉండాలంటే చిన్న దొందులు కదండి, లేచిపోతాయి. ఎక్కువగా కలపకూడదు. ఇప్పుడు కలిపేసుకుని అండి, చూసుకున్నప్పుడు కలుపుకొని ఒకసారి మూత పెడతాను. ఇప్పుడు వచ్చిందా? ఇదండి. పెట్టాక కొద్దిగా నీళ్ళు వేసేసి వాటర్ ఎక్కువ వేయను. చాలండి, ఎక్కువ వేయలేదు. మూత పెట్టేసింది సరిపోతుంది. ఇది
కొద్దిగా తగలాలి, కొంచెం ఊటగా ఉంది. మళ్ళీ పెడతాను మీకు, మూడు పెట్టేయండి. ఇంకోండి ఉడికిపోయింది కూర. చిన్న దొందులు ఇసుక దొందులు కూర అండి ఉడికిపోయింది. చాలా బాగుంటుంది కూర. షేర్ చేయండి కానీ చెప్పండి అక్కడ కూర వండి సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి, లైక్ అవ్వండి ఫ్రెండ్స్. ఇసుక దొందులు కూర అండి, చిన్నయే తీసుకున్నాను నేను. థ్యాంక్స్ ఫ్రెండ్స్.